హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కశ్మీర్లో ఉగ్రవాద సంస్థలు భారీ ఎత్తున హమాస్ స్ట్రాటజీని అమలు చేయడానికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఫరీదాబాద్ మాడ్యూల్ను బస్టు చేసిన తర్వాత కశ్మీర్లతో పాటు ఫరీదాబాద్లో అండ్ ఢిల్లీలో చాలామంది డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా వైట్ కాలర్ టెర్రరిజానికి దారి తీసింది. అయితే డాక్టర్లు ఇందులో ఎందుకు కీలకంగా మారారు అనే విషయానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే రేకెత్తాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఈ డాక్టర్లు అయితే ఇంటర్నేషనల్ రూల్స్ను సైతం అతిక్రమించి హమాస్ స్ట్రాటజీని అమలు చేసేందుకు వీలుగా ఉంటుంది అని ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అందులో భాగంగానే కశ్మీర్లో హమాస్ ఏ విధంగా అయితే హాస్పిటల్స్ కింద సొరంగాలు తవ్వి అక్కడ ఆయుధాల డంపును ఉంచాయో, అదేవిధంగా కశ్మీర్లో ఉన్న హాస్పిటల్స్ను ఉపయోగించుకుని వాటి కింద ఆయుధాలను స్టోరేజ్ చేసుకోవాలి అని భావించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మనందరికీ తెలుసు, రీసెంట్గా కశ్మీర్లోని కొన్ని గ్రామాల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. దాన్ని కూపీలాగగా అదే కశ్మీర్లోని డాక్టర్ ఆదిల్ రాఠర్ అనే ఒక డాక్టర్ను అరెస్ట్ చేశారు. అతని హాస్పిటల్లో AK-47తో పాటు కొన్ని బుల్లెట్లు అండ్ ఒక గ్రెనేడ్ సైతం లభించింది. సో ఈయన్ను పూర్తిగా విచారించగా ఈ హమాస్ స్ట్రాటజీ అనేది బయటపడింది. అయితే కశ్మీర్లో ఈ హమాస్ స్ట్రాటజీని ఏ విధంగా అమలు చేయాలని భావించారో అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆదిల్ రాఠర్ను పూర్తిగా విచారణ చేయగా ఆయన ఈ హమాస్ స్ట్రాటజీని బయటపెట్టాడు. నిజానికి ఈ ఆదిల్ రాఠర్తో పాటు ముజఫర్ రాఠర్, ఈయన సోదరుడు ముజఫర్ రాఠర్ అనే వ్యక్తి మరొక అతను ఉన్నాడు. ఇతను జైషే మహమ్మద్కు ఇక్కడ మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అని ఆయన బయటపెట్టాడు. అయితే అంతలోపే ఈ ముజఫర్ అనే వ్యక్తి మన దేశాన్ని వీడి విదేశాలకు పారిపోయాడు. అయితే అతన్ని పట్టుకునేందుకు ఇప్పటికీ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసును సైతం జారీ చేశారు. నిజానికి కశ్మీర్ ప్రాంతంలో ఈ హమాస్ స్ట్రాటజీని అమలు చేసేందుకు గతంలో అనేక కార్యకలాపాలు జరిగాయి. మనం ఒక్కసారి గమనిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో జైషే మహమ్మద్తో పాటు హమాస్కు సంబంధించిన అగ్రనేతలు ఇద్దరు కూడా పాకిస్తాన్లో సమావేశమయ్యారు. అదే సమయంలో POJK ఏదైతే మన దేశం నుంచి జమ్మూ కాశ్మీర్ ఆక్రమణ చేసిందో పాకిస్తాన్, ఆ ప్రాంతంలో హమాస్ పెద్ద ఎత్తున ర్యాలీలను సైతం నిర్వహించింది. ఈ సమావేశాల్లో కొన్ని కీలక ఒప్పందాలకు సైతం వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హమాస్ ఏదైతే గాజాలో భూగర్భ సొరంగాలను తయారు చేసిందో అలాంటి వాటిని కశ్మీర్లో సైతం నిర్మించాలని వీళ్ళు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉనగూరుతాయని ఈ ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఎప్పుడైనా యుద్ధం సంభవించినా, లేదంటే ఉగ్రవాదులపై దాడులు చేయాలన్నా కూడా హాస్పిటల్పై దాడులు చేయడం అనేది చాలా వరకు నేరంగానే పరిగణిస్తారు. గాజాలో ఇలాగే చేశారు. ఇజ్రాయెల్ ఎప్పుడు క్షిపణి దాడి చేసినా కూడా హాస్పిటల్ పైననో లేదంటే స్కూల్ పైననో ఈ విధంగా దాడులు చేయాల్సి వచ్చేది. ఈ విధంగా ఎప్పుడు దాడులు చేసినా కూడా ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించేది. మీరు హాస్పిటల్పై లేదంటే స్కూళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు, అక్కడ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇలాంటివి చేయడం వల్ల మీరు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు అనే విధంగా నెతన్యాహుపై నెపం వేస్తూ వచ్చేది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సైతం నెతన్యాహును ఇదే కేసులో ఆయన నేరస్తుడిగా పరిగణించి ఆయనకు శిక్షను సైతం విధించింది. సో ఈ విధంగా హాస్పిటల్స్ లేదా స్కూళ్ళు ఇలాంటి వాటన్నిటినీ కూడా ఈ ఉగ్రవాదులు గాజాలో అయితే హ్యూమన్ షీల్డ్గా ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళను ముందు పెట్టి వెనక నుంచి ఈ ఉగ్రవాద కార్యకలాపాలను రన్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగానే కశ్మీర్లోనూ అదే స్ట్రాటజీని ఉపయోగించాలి అని వీళ్ళు భావిస్తున్నట్లే కనిపిస్తుంది. నిజానికి హాస్పిటల్ కింద ఈ ఆయుధాల డంప్ను కనుక ఏర్పాటు చేస్తే, ఒకవేళ భద్రతా బలగాలకు ఎక్కడైనా అనుమానం వచ్చినా హాస్పిటల్లో రైడ్స్ చేసి అది కనుక డంప్ ఎక్కడ ఉందో సరిగ్గా కనుక్కోలేకపోయినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే రైడ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావు కదా, కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ఆధారాలు దొరుకుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఏదైనా హాస్పిటల్పై ఒక్కసారి రైడ్ జరిగినా కూడా అక్కడ ఏమీ జరగకుండా వెనక్కి వచ్చేస్తే అది ఇంటర్నేషనల్గా పెద్ద వివాదంగానే మారుతుంది.
భారతదేశంలో హాస్పిటల్స్పై లేదంటే చిన్నపిల్లల స్కూళ్ళపై రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది హ్యూమన్ రైట్స్కు చాలా విఘాతం కలిగించే అంశంగా మారుతుంది అని ఐక్యరాజ్య సమితి వేదికగా అన్ని దేశాలు గగ్గోలు పెట్టే అవకాశం ఎంతైనా ఉంది. మన దేశంలోని కశ్మీర్ను చాలామంది పాకిస్తాన్కు అనుకూలంగానే విదేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. అండ్ లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో డీప్ స్టేట్కు లింక్డ్గా ఉన్న పర్సన్స్ వీళ్ళంతా కూడా పాకిస్తాన్కి ఎక్కువగా మద్దతు ఇస్తున్న సందర్భం ఉన్న సమయంలో మన దేశంలో ఇలాంటివి కనుక ఏర్పాటు అయితే ఖచ్చితంగా అది పెద్ద ఎత్తున ప్రమాదానికి దారి తీస్తుంది. అందువల్లనే ఇప్పటి వరకు కశ్మీర్ను మనం సున్నితమైన ప్రాంతంగానే పరిగణిస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో కశ్మీర్లో కనుక ఈ విధంగా హాస్పిటల్స్ కింద ఆయుధాల డంపు వంటివి ఏర్పాటు చేసుకుంటే ఉగ్రవాదులకు అది చాలా సులువుగా మారుతుంది అని భావించారు. అంతేకాకుండా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లను సైతం ఉగ్రవాదులుగా ఉపయోగించుకుంటే వీళ్ళపై ఏ ఒక్క అనుమానము రాదు. దీంతోపాటు వీళ్ళు కనిపెట్టే రసాయనాలతో పెద్ద ఎత్తున జీవాయుధాలను తయారు చేయవచ్చు. దానివల్ల మనకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. చాలా ఎక్కువగా మారణ హోమం సృష్టించవచ్చు అని ఉగ్రవాద సంస్థలు భావించాయి. ఇందులో భాగంగానే జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా వంటి సంస్థలు గాజాలోని హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ రెండు సంస్థలు చాలా దగ్గరగా అయ్యాయి. అండ్ పిఓజేకలో ఏకంగా ర్యాలీలే నిర్వహించాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఖచ్చితంగా మన దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లే కనిపిస్తుంది. వైట్ కలర్ టెర్రరిజం గతంలో చాలాసార్లు ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున బయటపడడం అనేది ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. దీంతో మన భద్రతా బలగాలు ఈ వైట్ కలర్ టెర్రరిజంపై చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో హమాస్ వంటి స్ట్రాటజీని కనుక ఉపయోగిస్తే అది మన దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మన అదృష్టం కొద్దీ ఇది చాలా ముందుగానే, అంటే ఈ డంప్లు ఏవి ఏర్పాటు కాక ముందుగానే ఈ టెర్రర్ మాడ్యూల్ అనేది బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ మన భద్రతా బలగాలకు వచ్చేసాయి. కాబట్టి ఇవి భవిష్యత్తులో నిర్మాణం కాకుండా దీనికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. నిజానికి ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి హమాస్ ఇప్పటికే ఈ సొరంగాలను ఏ విధంగా నిర్మించాలి అండ్ అందులో ఆయుధాలను ఏ విధంగా డంప్ చేయాలి అనే దానికి సంబంధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఇక దీనికి సంబంధించి నిర్మాణమే తరువాయి అనే వరకు పరిస్థితి వచ్చేసింది అని కూడా గుర్తించాయి. కాబట్టి ఇవి ఇంకాస్త లేట్ అయిపోయినా కూడా మన దేశంలో ఇలాంటి సొరంగాలు అనేవి ఏర్పాటు అయ్యేవి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మన భద్రతా బలగాలు ఎంత సమయానుగుణంగా ఆలోచన చేస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీళ్ళు ఈ ట్యాకిల్ చేస్తూ ఉండటం వల్ల మాత్రమే మన దేశం ఇంత సురక్షితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. చాలామంది రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద బ్లాస్ట్ను చూపించి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని, భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి అనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజానికి చెప్పుకోవాలంటే భద్రతా బలగాలు చాలా వరకు సక్సెస్ఫుల్ సాధిస్తూ ఉండటంతోనే మన దేశంలో ఎక్కడా కూడా పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరగకుండా నిరోధించడానికి వీలవుతుంది. నిజానికి 2014 తర్వాత జరిగిన ఉగ్రవాద దాడి ఒకే ఒక్కటి, కశ్మీర్ వెలుపల ఇంత పెద్ద ఎత్తున దాడి ఒకే ఒక్కటి మాత్రమే జరిగింది. 11 సంవత్సరాలుగా సురక్షితంగా మన దేశం ఉంది అంటే అందులో మన భద్రతా బలగాలు ఈ విధంగా ఇంటర్నల్గా పెద్ద ఎత్తున వర్క్ చేస్తూ ఉండటం వల్ల మాత్రమే అది సాధ్యమైంది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు సక్సెస్ రేటు ఉండదు కాబట్టి ఒక్కసారి మాత్రమే చిన్న లూప్ హోల్ దొరికింది, దానివల్లనే ఈ ఉగ్రవాద దాడి జరిగింది. అంతే తప్ప మన భద్రతా బలగాలపై ఎవ్వరూ కూడా ఎటువంటి నెపం వేయడానికి అస్సలు వీల్లేదు. వాళ్ళను పూర్తిగా నమ్మడం వల్ల మాత్రమే, వాళ్ళు అంత బాగా పనిచేస్తూ ఉండటం వల్ల మాత్రమే మనం మన దేశంలో ఇంత ప్రశాంతంగా ఉండగలమని మాత్రం 100% చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.